మళ్ళీ విజయనగరంలో 9 స్థానాలు కూడా తప్పకుండా మేము సాధిస్తామనే విశ్వాసాన్ని తెలియజేస్తున్నాను. మీ ద్వారా పాల్గొన్న మా కార్యకర్తలకి, మా పార్టీ పెద్దలకి అందరికీ కూడా మీ ద్వారా నేను వాళ్ళందరికీ అభినందనల్ని, కృతజ్ఞతల్ని తెలియజేస్తున్నాను. ఓకే. చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయిన దగ్గర నుంచి దేనికి లేఖ రాలేదు చెప్పండి? పెన్షన్ 3వ తారీఖున పెన్షన్ ఇస్తే వృద్ధులకి, వికలాంగులకి, తంతులకి, నేత కార్మికులకి, గీత కార్మికులకి ఇస్తే దాన్ని ఇవ్వద్దని లేఖ రాశాడు. సుమారు 30 మంది ప్రాణాలను పట్టం పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆసరా వచ్చి 72% ఇచ్చిన తర్వాత ఇంక 38%, ఇంకా 28% మిగిలిపోతే అవి చెల్లిస్తుంటే అవి ఇవ్వడానికి వీల్లేదని చెప్పి లేఖ రాశాడు. ఆ 10 రోజులు ఆపారు, ఎన్నికల్లో విమలీకరణ చేశాడు. వాటిని ఇప్పుడు ఇచ్చే పరిస్థితిని తీసుకొచ్చాడు. దాంతోపాటు ఏదైతే చేయూత కార్యక్రమం ఉందో, చేయూత కార్యక్రమంకి ఇస్తామంటే అది ఇవ్వడానికి వీల్లేదు. అందరూ జగన్మోహన్ రెడ్డి కోటు వేసేస్తారని దాని మీద వాళ్ళు పిటిషన్ పెట్టారు, దాన్ని ఆపారు. అది నిన్న మొన్న అది రిలీజ్ చేశాం. అది అగ్రికల్చర్ ఇన్పుట్ సబ్సిడీ కరువు కాటకు వస్తే ఇచ్చిన సబ్సిడీకి మరి వాళ్ళు వచ్చి దాన్ని ఇవ్వడానికి వీల్లేదని ఆటంకం పెట్టారు. దాన్ని వచ్చి ఇప్పుడు ఎన్నికలైన తర్వాత నిన్న మొన్న దాన్ని కూడా రిలీజ్ చేస్తాం. విద్యా దీవెనికి ఇస్తామంటే దానికి ఇవ్వడానికి వీల్లేదని అడ్డుపెట్టారు. దాన్ని వచ్చి కూడా ఎన్నికలు ప్రాపి నిన్న మొన్న దాన్ని కూడా ఇస్తున్నాం. ఇంక ఈబీసీ నేస్తం కూడా ఉంది, అది కూడా రేపు ఎల్లుండో అది కూడా రిలీజ్ చేస్తాం. చంద్రబాబు నైజమే అంతే, పేదవాడికి కానీ సంక్షేమం కానీ రాష్ట్రంలో జరగకూడదు. ఎందుకంటే ఆయన పుస్తకం రాసే మనసున్న మాటని వ్యవసాయంతో ఉద్దండగా పేదవాళ్ళందరినీ దేశం నుంచి తొలియాలి, ఇలాంటివన్నీ అని చెప్పారు. ఉచిత చెప్పారు. ఆ నేపథ్యంలోనే ఈ కార్యక్రమం కూడా, ఎందుకంటే అతను పేదవాడు కానీ మధ్యతరగతి వాడు కానీ ఎవరు కూడా సుఖంగా ఉండవాలి. ఆయనకి అందరికీ ధనవంతులు, బలవంతులు, బాగా బలిసున్న వాళ్ళు, అవినీతికి అందలేకున్న వాళ్ళే ఆయనకు కావాలి. కాబట్టి ఈ కార్యక్రమం ఆయన ఇప్పుడు చూడండి, ఈ కార్యక్రమం. సో అందుకే ఇవన్నీ కూడా దొరుకుతున్న నేపథ్యం. సో కాబట్టి ఇవాళ ఏదో ఐఏఎస్ రాశారంటే అదేమి పెద్ద ఇది కాదు. అది ఆయనకి అలవాటు, అదొకటి అలవాట్లో ఆయనకి వ్యసనం. అది ఏదో ఒకటి ఏదో అభివృద్ధి జరుగుతుంటే ఏదో ఒక దాని మీద బురద జల్లడం, దాన్ని భూతత్వంలో పెట్టి అది తప్పు అనేటట్టు చూపెట్టడం అనేది కావాలి.